ప్రైజ్ లార్డ్. ప్రభు పేరు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మనం చూసినట్లయితే కనుక క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఫ్రాన్సిస్ పోప్ అంటాడు కదా, నేను సువార్తను ప్రకటించాను కానీ నా బిహేవియర్ ద్వారా నేను యేసు ప్రభువుని చూపిస్తానని చెప్పి ఫ్రాన్సిస్ పోప్ చెప్తూ వస్తూ ఉంటాడు. ఎలా అంటే కనుక మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభువు మన హృదయంలో జన్మిస్తే కనుక, నిజముగా ఆయన మన హృదయంలో ఉంటే కనుక మన హృదయం ద్వారా మన సువార్తని ప్రకటిస్తాం. ఫ్రాన్సిస్ పోప్ అదే చెప్తాడు, నేను యేసు ప్రభువుని ప్రకటించను కానీ నేను యేసు ప్రభువుని చూపిస్తాను. నా ప్రవర్తనలో, నా బిహేవియర్లో యేసు ప్రభువుని చూపిస్తానని ఫ్రాన్సిస్ పోప్ చెప్తూ వస్తున్నాడు. ఇదే కూడా మనం కూడా క్రిస్మస్ జరుపుకుంటూ వస్తున్నాం. అనేక క్రిస్మస్లు మనం జరుపుకుంటున్నాం. ఒకవేళ కొంతమందికి ఫస్ట్ క్రిస్మస్ అవ్వచ్చు రక్షించబడిన వారికి, కొంతమందికి ఇది ఎన్నో క్రిస్మస్ నాకైతే తెలియదు. కానీ ఏ క్రిస్మస్ అయినప్పటికీ కూడా మన పాత అలవాట్లు విడిచిపెట్టి మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే కనుక మన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అనుభవం మనం పొందుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. క్రిస్మస్ అంటే కనుక యేసు ప్రభువు బెత్లెహేము గ్రామంలో పాకలో జన్మించి ఉన్నారు. పశువుల తొట్టులో ఆయన జన్మించి ఉన్నారని వాక్యం చెప్తూ వస్తున్నారు. ఆయన ఎప్పుడు జన్మించారంటే కనుక 2000 సంవత్సరాల కిందటే ఆయన జన్మించాడు. ఈ రోజున మీ హృదయంలో యేసయ్య జన్మించాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. మన క్రిస్మస్ దినాల్లో చేయవలసిన పని, మన ప్రవర్తన ద్వారా దేవుడికి దగ్గరగా రావాలి. మన ప్రవర్తన ద్వారా దేవుడికి మనం దగ్గరగా వచ్చినట్లయితే కనుక అప్పుడు మనం క్రిస్మస్ యొక్క ఆనందం మనం పొందుకుంటాం. గొర్రెలు కాపలు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, చూసిన వారంతా కూడా సంతోషమయ్యారు. రోజున యేసయ్య నీ హృదయంలో నిజంగా జన్మించినట్లయితే కనుక నీకు నాకు కూడా సంతోషం. ఆమేన్.